భారతంలో ఒక గొప్ప మాట చెప్తాడండి. యమకింకరులు వచ్చి ప్రతివాడిని తీసుకెళ్తారట ఇద్దరు. తప్పకుండా వీరి దర్శనం మాత్రం అవుతుంది. విష్ణు దర్శనం, శివ దర్శనం క్వశ్చన్ మార్క్, కానీ వీళ్ళ దర్శనం మాత్రం ప్రతివాడికి వస్తుంది. ఎప్పుడు రావాల్సిన టైంలో వస్తుంది. కనుక వాళ్ళు కూడా తీసుకెళ్ళడానికి మాత్రం వస్తారు. కింకర్లు నిత్యం చూడాలి అనుకోవచ్చు. సరే, మొత్తానికి వాళ్ళు వస్తారు. ఈ ప్రవచన జీవితంలో జరిగిన ఒక చిన్న అనుభవం చెప్తాను. ఒకటే చెప్తున్నాను, నాకు 3 అయ్యాయి ఇలాంటి అనుభవాలు. ఒక్కటి మాత్రం చెప్తున్నాను. ద్వారకలో భాగవతం చెప్తున్నప్పుడు ఈ విషయం చెప్పగానే ఒక దంపతులు వచ్చి మీతో మాట్లాడాలన్నారు. సరే రమ్మన్నాను. ఆవిడ చెప్పింది, నా పేరు మంజులండి, చాలా కాలం క్రితం నాకు ఒంట్లో బాగోలేకపోతే హాస్పిటలైజ్ చేశారు, డాక్టర్ లాభం లేదని చెప్తున్నారు, మా వాడు దిగులు పడ్డం తెలుస్తూనుంది, నేను అన్కాన్షియస్లో ఉన్నాను. ఈ సమయంలో ఒక ఇద్దరు భయంకరంగా కనబడుతున్న వాళ్ళు వచ్చారు. వచ్చి చూశారు. రెండో వాడు అన్నాడు, ఈ మంజులు కాదురా, వీళ్ళ పక్క వీధిలో మరుకామున్నది ఆమె అన్నట్ట. దాంతో వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వెంటనే ఈమె కోలుకోవడం మొదలెట్టింది. డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత వాకప్ చేస్తే ఈమె ఎప్పుడైతే హాస్పిటల్లో కోలుకోవడం మొదలైందో అదే సమయంలో పక్క వీధిలో మంజులు అన్నావిడ పోయిందండి. ఇది జరిగిన సంఘటన. ఇలాంటివి 3 ఈ జీవితంలో చోటు జరిగింది. ఒక వ్యక్తికి అన్ని అనుభవానికి రావు, ఇది తెలుసుకోండి. ఇది ఆశ్చర్యకరమైన సంఘటన. అయితే భారతంలో మంజులు గారి కథ లేదు, కానీ ఏం చెప్పాడు అంటే, ఒక్కొక్కప్పుడు కింకర్లు పొరపాటు పడే అవకాశం ఉన్నది, యముడు పడడు అన్నాడు. ఎందుకంటే అపాయింటెడ్ వీళ్ళకి అంతా తెలివితేటలు మనకంటే గొప్పవాళ్ళు కావచ్చు, కానీ వాళ్ళకి భ్రమ ఇచ్చా దోషాలు ఉంటాయా, కానీ యముడికి ఉండవు. ఆయన దేవతా స్వరూపం, భగవంతుడి యొక్క విభూతి ఆయన అని కూడా చెప్పాడండి భారతంలో. అద్భుతమైన విషయం ఇక్కడ. కాబట్టి వీళ్ళు వస్తారండి.